మళ్లీ స్టాక్ మార్కెట్స్ అన్ని ఢమాలయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి మార్కెట్లు కుప్పకూలిపోయాయి. 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ఉండగా 100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. 200 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ బ్యాంక్ కొనసాగుతోంది. రైట్, ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ నిపుణులైనటువంటి మాలంపాటి ప్రభు గారు మనకి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్కారం అండి. సో స్టాక్ మార్కెట్స్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, రోజుకు ఒకలా ఉంది పరిస్థితి, ఏంటంటారు? అంటే వాళ్ళు ఇజ్రాయెల్ మిసైల్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు బీరూట్ మీద, వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేస్తున్నారు. సో అటాక్ అనేది మళ్ళీ పుంజుకుంటోంది, అదేం ఆగలేదు. ఎక్కడో చోట ఆగుద్ది అనుకుంటే ఆగట్లేదు కదా. సో ఫ్లేర్ అప్ అవుతూనే ఉంది కొంచెం. సో దానివల్ల ఏముందంటే క్రూడ్ పెరిగింది 93 నుంచి దాదాపు మళ్ళీ $97 అయింది. సో మనకి క్రూడ్ పెరిగితే ఏషియన్ కంట్రీస్ మనకి ఇబ్బంది కాబట్టి కొంచెం మన మార్కెట్ కూడా ఇదైంది. నిఫ్టీ కూడా దాదాపుగా మొన్న క్లోజింగ్ వచ్చేసి 350-360 పాయింట్స్ మైనస్. సో దానికని ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి, ప్లస్ జియోపొలిటికల్ కన్సర్న్స్ కూడా అన్ని నెగిటివ్ ఉన్నాయి కదా. సో అన్ని ఏం మారలేదు ఎక్కడ, అంటే ఎస్కలేట్ అవ్వదు అనుకో. లాస్ట్ వీక్ ఎస్కలేట్ కాలేదు, ఇప్పుడు ఈ వారం కొంచెం మళ్ళీ ఎస్కలేట్ అవుతుంది. యుద్ధం, మిసైల్స్ వేసుకుంటున్నారు, సో ఆ టెన్షన్స్ ఉంది కాబట్టి అందుకని మన ఐఎన్ఆర్ చూస్తే 95 రూపీస్ 40 NP అంటే 26 పైసా పడింది వాళ్ళ, మళ్ళీ వీక్ అవుతుంది. అంటే దగ్గర మళ్ళీ 96కి వస్తుంది, 97 దాకా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పడుతుంది. సో అది కొంచెం స్ట్రాంగ్ అయితే, అంటే మనకి తగ్గుతుంటే ఐఎన్ఆర్ తగ్గుతుంటే మనం స్ట్రెంగ్త్ అని ఉంటాం. అది పెరుగుతుంటే నియర్ బై 100 వెళ్ళిపోయింది అనుకోండి, మనం కొంచెం వీక్ అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ అన్నట్టు ఒక రకంగా ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్ని ఇవన్నీ. సో అందుకని కొంచెం డౌనే ఉంది. సో ఏదైనా లెవెల్స్ అయితే మనం కట్ అవ్వట్ల. 23,150 డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే మీకు 23,400 అప్ సైడ్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ లోనే ఉన్నాయి. మేబీ ఒకవేళ సపోజ్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏదైనా యుద్ధం జరుగుతుంది, కొత్త మిసైల్స్ చేశారు, లేకపోతే ఇంకొక ట్రంప్ గారు మళ్ళీ ఇంకేదైనా అటాక్ చేశారు, క్యూబా మీద ఇది చేశారంటే, అలాంటి న్యూస్ ఏదైనా స్పెషల్ న్యూస్ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఆ 23,100 కూడా కట్ అయితే మనకి లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ 22,800 నుంచి 900 అక్కడ స్ట్రాంగ్ రేంజ్ తీసుకుంటే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అంతవరకు రావచ్చా అంటే నెగిటివ్ న్యూస్ ఫ్లేర్ అప్ అయితే రావచ్చు, లేదా ఇక్కడ తీసుకొని ఇవాళ కొంచెం సపోర్ట్ తీసుకొని ముందుకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ పరిస్థితి ఎంతకాలం వరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే మదుపర్లకు మీరు ఇచ్చే సజెషన్ ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రతి వారం ఈ వారంలో అంటే వాళ్ళు చెప్పకనే, వాళ్ళు ఇరాన్ వాళ్ళు చెప్పకుండానే ఇటు సైడ్ నుంచి యుఎస్ నుంచి వాళ్ళు ఒప్పేసుకున్నారు, వాళ్ళు ఇది అయిపోయింది అని ముందుగానే చెప్పేస్తాను ఆయన. అంటే క్లారిటీ లేదు అక్కడ, ఇది వన్ సైడ్ వేలానే ఉంది. సో 80% వాళ్ళు చెప్పకుండా చెబుతున్నారు కాబట్టి, సో ఇద్దరు 1-to-1 కూర్చొని, ఇద్దరు నిజంగా సెటిల్ చేసుకోవాలంటే 1-to-1 కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ ఇది ఏం కావాలో డిమాండ్స్ ఏంటో చూడాలి. అట్లా లేదు కదా, త్రూ ట్రయాంగిల్ అన్నట్టు. మరి ఆ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇట్లానే ఉంటది కదా. సో అది కూడా మీకు ఎక్కువ అంటే 10 పాయింట్స్ తీసుకున్నారు, ఫస్ట్ 15 తీసుకున్నారు, తర్వాత 10 పాయింట్స్ అన్నారు, దాంట్లో 5 పాయింట్స్ అన్నారు. 5 పాయింట్స్ లో మీద 1-2 పాయింట్స్ ఏదైనా రిజెక్ట్ అయినా మెయిన్ 3 పాయింట్స్ అయినా యాక్సెప్ట్ చేయాలి కదా. అసలు ఏ పాయింట్ యురేనియం మేము ఇవ్వము మీకు అన్నప్పుడు మేము చైనాకి ఇస్తాము, లేకపోతే వేరే దానికి వాడుకుంటాం అనేది. అల్టిమేట్ గా యురేనియం ఏం చేస్తారనేది ఇరాన్ వాళ్ళకి, యుఎస్ పెద్ద క్వశ్చన్ వాళ్ళకి, అదే దాని గురించే కదా. సో నేను చైనాకి ఇస్తాం కానీ మీకేమంటున్నారు వాళ్ళు. సో అది సెటిల్మెంట్ అనేది ఎట్లా అవుతుంది అనేది తొందరగా అవ్వాలి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఓపెన్ అవ్వకపోతే 92కి వచ్చిన 93కి వచ్చిన క్రూడ్ అగైన్ ఇట్ హెస్ క్లైమ్ టు 97 వచ్చేస్తా ఉంది. 97 దాటిందంటే మళ్ళీ పెరుగుతుంటే మళ్ళీ టెన్షన్ కదా.
సో అందుకనే అందరి చూపు కూడా అంటే టోటల్ 197 కంట్రీస్ లో 2 కంట్రీసే అన్ని కంట్రీస్ ని 195 కంట్రీస్ ని ఇబ్బంది పెడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ 2 కంట్రీస్ ఇజ్రాయిల్ యుఎస్ఏ, మిగతా కంట్రీస్ అన్ని కంట్రీస్ 195 కంట్రీస్ ఇబ్బంది పెడుతున్నాయి. అది ఎంత అందరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఇబ్బంది ఏది సౌత్ అంటే ఏషియన్ కంట్రీస్ కి అయితే మరీ ఇబ్బంది. సో దాని నుంచి బయటికి రావాలంటే తన క్రూడ్ నుంచి బయటికి రావాలంటే మనం ఇప్పట్లో రాలేము. ఎందుకంటే ఈవీస్ కి రావాలి, ఈవీస్ నుంచి మనం గ్రీన్ ఎనర్జీకి రావాలి, అది తగ్గిపోతుంది. సో క్రూడ్ ఇప్పుడు మనకి అవసరం, చాలా అవసరం ఏషియన్ కంట్రీస్ కి. దాని ఉంది కాబట్టి మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు. సో జపాన్ కి మన చైనాకి స్ట్రాటజిక్ రిజర్వ్స్, క్రూడ్ రిజర్వ్స్ కానీ పెట్రోల్ రిజర్వ్స్ కానీ ఎక్కువ లేవు. వాళ్ళకి 11 months 1 year పైన ఉంటాయి. మనకి 2 months ఉండే వీళ్ళకి అది ఎక్స్టెండ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్స్టెండ్ అవుతుంటే ఓపెన్ చేయకుండా మనకి టెన్షన్ వస్తూ ఉంది. సో మన ఇక ముందైనా మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకున్నప్పుడు ఇలాంటి ఆపత్కాలం ఏదైనా వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఏదైతే లేవు కాబట్టి వాళ్ళకి ముందు చూపుతే వాళ్ళు పెట్టుకున్నారు, మనం పెట్టుకోవాలా. సో ఇప్పటికైనా మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటిది ఇబ్బంది ఉండదు. ఫజల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చేదాకా కొంత మనం ఈ ప్లాన్ చేంజ్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం. మరి గవర్నమెంట్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుతా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో పెంచితే ఇట్లా ఈ ఆయిల్ కంట్రీస్ ఇబ్బంది పెట్టినప్పుడు ఈ ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడకుండా ఉంటాయని ఉద్దేశం. ఇది ఏదైనా నవంబర్ ఆయన మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్ దాకా కంటిన్యూ అవుద్దా అంటే వాళ్ళు ఏమైనా నవంబర్ లో ఏమైనా స్టెప్ తీసుకుంటారా లేదా? తీసుకోకపోతే 28 వరకు తప్పదు. తీసుకుంటే నవంబర్ లో మరి అన్ని 195 దేశాలు హ్యాపీగా ఉంటాయి. వాళ్లే కాదు 195 దేశాలు హ్యాపీ. నేను అనుకుంటా వాళ్ళు కూడా ఓటు వేసినందుకు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇప్పటికి. సో ఎందుకు వేసామా అని. సో అతి తొందరలో దానికి ఒక పులి స్టాప్ పడితే మంచిదని అన్ని కంట్రీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభు గారు.